జోహార్ మాధుర్య గారికి, ఇంత పెద్ద యూనివర్సిటీలో ప్రాథమిక అవసరాలైన ప్రాథమిక చికిత్స కేంద్రాలు లేకపోవడం దురదృష్టకరం. వాటికి మన అధికారులైన ఎందుకు ప్రాథమికంగా హక్కులకు రావాల్సిన ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేయట్లేదు? ఇట్లుగా వాటిని వాళ్ళు నెరవేర్చాలి. తెలపడం ఏమంటే మాధుర్య గారు నిన్న మన మధ్యలో లేకుండా చనిపోవడం జరిగింది. అమ్మాయి చనిపోవడం ఏమంటే చాలా బాధాకరం. ఈరోజు అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే ఇక్కడ సరైన వసతులు లేవు. ఎందుకంటే ప్రాథమిక చికిత్సా కేంద్రం సరిగా అస్సలు లేదు. మేము రోజు చూస్తున్నాం. అదేవిధంగా ఆ పాప కుటుంబానికి 30 లక్షలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని మేము అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీ ఉద్యోగం చేసి ఆ పాపకి న్యాయం చేయవలసిందిగా మేము ఈ యూనివర్సిటీని కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అందరి మధ్యలో ఆ పాప లేకుండా ఉండడం మనకు కూడా బాధాకరం. ఈరోజు అంబులెన్స్ కూడా సరిగా లేకుండా పోయింది. అసలు అంబులెన్స్ డోర్ కూడా తీసేకి రాదు. అసలు అది ఏదో పాత బంగాళం పడినట్టు పడుతుంది అంతా. అది కూడా అక్కడ ఏం జరిగిందంటే టాబ్లెట్లు చూస్తే ఏదో ఇవ్వాలంటే ఇస్తున్నారు అంతా. అసలు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోదు, అది ఒక 10 టాబ్లెట్ వేసుకున్నా కూడా తగ్గిపోదు. అట్లుంది మన ప్రథమ చికిత్స. దాన్ని వెంటనే మార్చి దాంట్లో ఉన్న పరికరాలు ఖచ్చితంగా అన్ని కొత్తవి ఏర్పాటు చేసి ఒకరు కాకుండా ఇద్దరు కాకుండా 3 డాక్టర్లని ప్రతిసారి పెట్టాలని మేము ఈ రకంగా డిమాండ్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన పుల్లరాజన్న కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాం. విద్యార్థుల ఐక్యత్యం. ఆక్సిజన్ కానీ అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు ఫోన్ చేస్తే గంటకు వస్తుంది, గంట అర్ధగంట పైన పడుతుంది కనుక వెంటనే కొత్తగా యూనివర్సిటీకి సంబంధించి 2 అంబులెన్స్లను ఏర్పాటు చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రాథమిక కేంద్రంలో ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో కూడా వాటికి ఆక్సిజను, అదేవిధంగా ఎక్స్రేస్ ఇవన్నీ అన్ని మొత్తం సంబంధించినటువంటి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా యూనివర్సిటీ యంత్రాంగానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 2 నెలల కిందట కూడా మనం ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ కూడా ఒక విద్యార్థిని ఇట్లనే ఆక్సిజన్ అందక చనిపోతే పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయడం జరిగింది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉద్యమం చేస్తే విద్యార్థులకు ఏం పని లేదు, వాళ్ళకి అదే పని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఒక ఉద్దేశం విద్యార్థులపైన గుర్తున్నారు. కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ దాని గురించి కూడా ఎవరు కూడా మాట్లాడరు. ఒక్కరోజైనా కూడా యూనివర్సిటీ హాస్టళ్ళు కానీ లేదంటే యూనివర్సిటీ డిపార్ట్మెంట్ కానీ విద్యార్థుల ఆరోగ్య సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ ఏ రోజైనా కూడా యూనివర్సిటీ యంత్రాంగం విద్యార్థుల మధ్యకు వచ్చి మాట్లాడిందే. ఏదో అరకొర ఇట్లా సమస్య జరిగితే అప్పుడు వస్తారు, పోలీసులు వస్తారు, అందరూ వచ్చి వాటిని మభ్యపెట్టడానికి చూస్తారు. కనుక విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా దీనిపైన మాధురి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలా, ఆ కుటుంబానికి 30 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించాలా, అదేవిధంగా యూనివర్సిటీ యంత్రాంగం యూనివర్సిటీలో ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా యూనివర్సిటీ యంత్రాంగానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మాధురి గారికి, జోహార్ మాధురి గారికి, జోహార్ మాధురి గారికి. యూనివర్సిటీకి సంబంధించి చీకటి రోజు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఒక వైద్యానికి నోచుకోలేక ఒక విద్యార్థిని మరణించడం అంటే ఇది ఖచ్చితంగా యూనివర్సిటీకి చీకటి రోజే. ఇదే యూనివర్సిటీలో
ఎంతోమంది మేధావులని దేశానికి సంబంధించి సేవ చేసే ఐఏఎస్లు ఐపీఎస్లు అందించినటువంటి యూనివర్సిటీలో ప్రధానంగా ఈ యొక్క వైద్య సదుపాయం లేకపోవడం అంటే ఇటువంటి దుర్మార్గం మరేది లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మనకి ఒక యూనివర్సిటీలోకి జాయిన్ అయిన వెంటనే హాస్టల్లో జాయిన్ కావాలంటే కన్నా 10,000 రూపాయలు గతంలో విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా 5,000 తగ్గించారు. 10,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టించుకుంది. ఇక్కడ సీటు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క యంత్రాంగం ఉంది. అదే 10,000 రూపాయల మీద ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థులకు సంబంధించి ఆరోగ్యం మీద, ఫుడ్ మీద, అదేవిధంగా మౌలిక సదుపాయాల మీద ఈ యొక్క యూనివర్సిటీకి ఏమాత్రం కూడా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి విషయాలుగా వాళ్ళు చూస్తున్నారు. ఏదో ఇప్పుడు ఈ సంఘటనలు జరిగితే తప్ప జరుగుతున్న పరిస్థితి. ఈరోజు గతంలో ఉన్న బీసీలు వాళ్ళ యొక్క సొంత విషయాలకి యూజ్ చేయడం వల్ల ఎక్కువగా చనిపోయారని చెప్పారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి దారిలో వెళ్తుండగానే హార్ట్ స్ట్రోక్ వచ్చేది. ఎక్విప్మెంట్ సరిగా లేకపోవడం వల్ల అలా జరిగింది. అందుకనేసి హాస్టల్లోనే ఒక డాక్టరు ఎక్విప్మెంట్ అక్కడే అందుబాటులో ఉంచితే ఇలా జరిగేది కాదు. ఫెసిలిటీస్ సరిగా ఏర్పాటు చేయలేని కోరుకుంటున్నాను. తమ్ముడు రాండి కుటుంబానికి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి కూర్చోండి. విద్యార్థులకు మౌలిక వసతులు
ఫర్దర్ ఇదైతే హైయర్ హాస్పిటల్స్కు రెఫర్ చేస్తాం మనకున్న పరిస్థితుల్లో. మీరు కూడా క్వశ్చన్ లేండి కంపల్సరీ అన్నిటికీ సమాధానం చెప్తాను. సార్ రీసెంట్గా మనకంటే సీజన్ దాని ద్వారా మీరు అలర్ట్ అవ్వాలి కదా సార్, అంబులెన్స్ అంతా యాక్సిడెంట్స్ అంతా మెయింటైన్ చేయాలి కదా సార్ అని ఓకే ఇప్పటి వరకు ప్రాథమిక కేంద్రంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు, మీ అందరికి తెలుసు. అవునా కాదా? అవునా కాదా? ఆ మౌలిక సదుపాయాలు మనకి ఏర్పాటు చేయాలి. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. ఇక్కడ ఏదైనా ఒక ఉపాధికరమైన ఉద్యోగం ఇవ్వాలి అనేది మన నినాదం. అవునా కదా? వీటి నిర్ణయాలు వీళ్ళు అంగీకరిస్తే మనం ఇక్కడ నుంచి లేవగలుగుతాం. అది ఇంకోటి విషయం, ప్రాథమికమైన అవసరాలు ఏమంటే ఉన్నాయో వెంటనే నెరవేర్చగలిగితే మాత్రమే మనం ఇక్కడ నుంచి లేవగలగాలి. లేకపోతే ఎవరు చెప్పినా, నన్ను మేనేజ్ చేసినా, మిగతా అన్న వాళ్ళని మేనేజ్ చేసినా, ఎవరు ఇక్కడ నుంచి తనకలాడద్దండి కేసులు కానీ ఏమన్నా కానీ. ఇప్పుడు మనం వచ్చింది ఎందుకు వచ్చినాం? ఎందుకోసం వచ్చినాం? మనం ఎందుకోసం వచ్చినాం? మనం ఎందుకోసం వచ్చినాం? 24 ఏప్రిల్లో ఎక్స్పైర్ అయిపోయింది. 24 ఎక్స్పైర్. ఎంత ఇబ్బంది అండి మస్తు. సార్ నువ్వు అడ్డం పెట్టదు, సెల్లు అడ్డం పెట్టదు, చేయకూడదు. డెఫినెట్ గా నేను ఎప్పుడు యాక్షన్ తీసుకొని వెంటనే ఇప్పుడు టైమింగ్స్ ఇప్పుడు పిలిపించాను డాక్టర్స్, ఇప్పుడు పిలిపించి టైమింగ్స్ మార్చి ఇప్పుడు పిలిపేయండి మేడం. మీరు ఇక్కడ రావాలా? వాళ్ళ విద్యార్థి ప్రాణం పోయింది. అంబులెన్స్ కూడా 30 మినిట్స్ తర్వాత వెళ్ళిందంట హాస్టల్లోకి. సార్ ఆడున్న విద్యార్థులు మాత్రమే కేర్ తీసుకున్నారు సార్, ఎవరు లేరు ఆడ, నర్సు కూడా లేరు. వెళ్ళిపోయారు కదా, ఎక్కడున్నారు అమ్మాయి? నిన్న వాళ్ళ రూమ్మేట్స్, పక్కన క్లాస్మేట్స్ అందరితో మాట్లాడాను నేను. వాళ్ళందరూ ఇదే చెప్పారు. 6 అటాక్ వచ్చింది. 6:20 అంబులెన్స్ ఎట్లా తీసుకుపోయినారు తెలుసు అమ్మాయిని? అంబులెన్స్ ఎట్లా తీసుకుపోయినారు? కనీసం ఎక్విప్మెంట్స్ అయినా ఆక్సిజన్ లేకపోకుండా తీసుకుపోయినారు. ఒక శవాన్ని ఎట్లా తీసుకుపోతారు అట్లా తీసుకుపోయినారు అమ్మాయిని. అట్లా తీసుకుపోతారా మేడం? ఇంకో విషయం, అమ్మాయి అంటే కంపల్సరీ నర్సు ఉండాలి లేదా డాక్టర్ ఉండాలి. చెప్పండి చెప్పండి. ఏ విషయం చెప్పినా గానీ చేద్దాం చూద్దాం అనే చెప్తారు కానీ జరగనే జరగదు. ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు రాలేదు? డాక్టర్స్ ఎందుకు రావట్లేదు ఇక్కడ అంటే నేను రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వెళ్ళా. ఆమె ఎంత నెగ్లెక్ట్ ఉందంటే డాక్టర్ యూనిట్ టైంలో ఉంది. అసలుకు యాక్సిడెంట్ అయి జరిగింది. స్కూటీలో పడాడు అబ్బాయి, అనంతలక్ష్మి అబ్బాయి. ఎవరైనా స్టూడెంటే కదా, ఇట్లా చేయి కూడా పట్టుకోవట్లేదు. నేను పోయి అరిసినా కూడా ఆమె ఏం గట్టి మాట్లాడతావు అంటుంది. అంటే ఎంత నెగ్లెక్ట్ ఉన్నారు మేడం. అంటే పిల్లల ప్రాణము అసలు మీకు ఎటువంటి సంబంధం లేదా? ఆమె ఇంతమంది పిల్లలు వచ్చారు, ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎందుకు రావట్లేదు? ఎంత సాలరీస్ అంతా వాళ్ళకి? బయట క్లినిక్ నడుపుకుంటున్నారు మేడం. వాళ్ళు బయట క్లినిక్ నడుపుకుంటారు. వాళ్ళని అపాయింట్ చేసింది ఎక్కడ? యూనివర్సిటీలో. వాళ్ళు ఎత్తేది ఎక్కడ? బయట క్లినిక్ నడుపుకోవడానికే. ఎందుకు ఉద్యోగాలు ఉండేది వాళ్ళకి? Principal!
కారణాల వల్ల చనిపోవడం జరిగింది. దానికి కూడా అందరికి కూడా సానుభూతి ఉంది, మాకు కూడా ఉంది. మేము కూడా సార్ స్టూడెంట్స్ తరఫునే కూడా మేము కూడా మాట్లాడుతున్నాము. ఇంతసేపు కూడా ఎందుకంటే అక్కడ కొన్ని ల్యాప్సెస్ అయితే ఉన్నాయి, మౌలిక వసతులు లేవు, మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా సరిగ్గా లేవు. మేము కూడా మా వాళ్ళకు కూడా యాక్సిడెంట్లు అయినప్పుడు పోయినప్పుడు కూడా పర్సనల్గా కూడా మేము కూడా విజిట్ చేయడం జరిగింది. కొన్ని ల్యాప్సెస్ అయితే ఉన్నాయి సార్, అవి కూడా మేము కూడా స్టూడెంట్స్ తరఫునే మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా ఏమన్నా ఉంటే కూడా రెక్టిఫై చేసేసి ఇమ్మీడియట్గా కూడా మన వాళ్ళు ఏదైనా చెప్తే అదేవిధంగా సార్ మనకేమంటే నిన్న జరిగిన దానికి కూడా అంటే సెల్ఫ్ క్లీనింగ్, సెల్ఫ్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. మనకేమంటే మన అవేర్నెస్ లేకపోవడం, ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం కూడా అదొక కారణం నిన్న జరిగిన ఇన్సిడెంట్కి. అంటే మనకి ఏదైనా డిసీజ్ వస్తే ఏ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా మనకు తెలియకుండా ఆర్ఎంపీని అప్రోచ్ అయ్యి ఓవర్ డోస్ వేసుకొని అవన్నీ కూడా ప్రాపర్ అంటే నాలెడ్జ్ లేకుండా ఏదో త్వరగా నయం అయిపోతుంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మన స్టూడెంట్స్ తరఫున కూడా సార్ ఎవ్రీ 1 month కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయించాలా, వాళ్ళల్లో అవేర్నెస్ కల్పించాలా. ఏదన్నా స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ ఎక్స్పెషల్లీ లేడీస్ వార్డెన్లో కూడా సార్ అవన్నీ కూడా జరిపించాలని చెప్పి కోరుతున్నాం. దీని తరఫున కూడా ఒకవేళ మన వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా విత్ ఇన్ 1 week లోపు అన్నీ కూడా ఈ అంబులెన్స్ కూడా వస్తాం. ఇవన్నీ చెప్తే కూడా నేను కూడా ఏం మాట్లాడకుండా సైడ్ వెళ్ళిపోయినా, ఎందుకంటే లుక్ లైక్ అది మార్చిన వ్యాన్ మాదిరే ఉంది నా ఒపీనియన్. 1 week లోపు అది ఏదన్నా ఉన్నా కానీ చేంజెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అంబులెన్స్ వరకు నేను మేడం వచ్చినప్పటి నుంచి మేము యూనియన్ బ్యాంకు అంటే ఈసీలో ఒకసారి పెడితే ఏమన్నారంటే బ్యాంకులు ఉన్నాయి కదా, బ్యాంకులు మనకి సర్వీస్ చేస్తున్నారు, సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడగండి అంటే యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తామని చెప్పి గత 6 నెలల నుంచి చెప్పి లాస్ట్లో ఏం చేసినారంటే మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేకి లేదు సార్ అని చెప్పి వాళ్ళు లాస్ట్లో అంటే హాస్పిటల్స్కి అయితేనే ఇవ్వచ్చు అంటే మేము అదే చెప్పి కన్విన్స్ చేసి లాస్ట్ వీకే అంటే ఫైల్ అయితే 6 months నుంచి రన్ అవుతుంది. మా దృష్టిలో కూడా ఉన్నది, ఎందుకంటే మేము మాకు బాగాలేకుంటే కూడా మేము ఈ అంబులెన్స్లోనే పోవాలి. మేము కేవలం అది స్టూడెంట్స్ ఉంటే అట్లా అధ్వానంగా ఉందని కాదు, ఎంప్లాయీస్ కూడా ఎక్కువ హెల్త్ సెంటర్లో, ఎందుకంటే మీకు అయిపోయింది సార్, అయిపోయినాక ఎవరు మాట్లాడుతున్నారు మన డిమాండ్స్ ఏమో చెప్తారు. 11 గంటల కంటే అమ్మాయిలు అందరూ అక్కడ అసెంబ్లీ అయినారు. ఇక్కడ గోదావరి హాస్పిటల్, లేడీస్ హాస్పిటల్ టౌన్ నుంచి ఒక మేడం వచ్చింది, ఇందాక ఇక్కడ ఉన్న డాక్టర్ మేడం, ఆ మేడం కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అరేంజ్. నెక్స్ట్ తుంగభద్రలో కూడా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్, మీకు కూడా వస్తుంది. మహానందికి అయితే అంటే పీజీ స్టూడెంట్స్ అవసరం కానీ ఫార్మసీ వాళ్ళకు కొద్దిగా అంటే కొద్దిగా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమని చెప్పినారో ఖచ్చితంగా ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఈ 2 హాస్పిటల్స్లో కూడా చేస్తాం. రెండోది మెడికల్ క్యాంపులు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారి ఇటువైపు అటువైపు ప్రికాషన్ చెప్పడం వల్ల ఈరోజు వెంటనే క్యాంప్ అరేంజ్ చేసాం గర్ల్స్ హాస్టల్లో, గోదావరి హాస్టల్ స్టార్ట్ తర్వాత మిగిలిన దగ్గర. ఇంకా లోషన్, సోప్స్ అవి కూడా ఫ్రీగా అమ్మాయిలు ఎవరెవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళందరికీ ఇచ్చేలాగా కూడా అన్నీ రెడీ చేయించాను. నిన్న సండే అయినా గ్యాదర్ చేయించి ఒక 70 వరకు రెడీ చేసాం. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా. ఇప్పుడు ఈరోజు డాక్టర్స్తో మాట్లాడితే ఇది గర్ల్స్ ప్రాబ్లం మాత్రమే కాదు, బాయ్స్ హాస్టల్స్లో కూడా చాలా మంది 30% వరకు ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పారు. కాబట్టి బాయ్స్ హాస్టల్లో కూడా వెంటనే అరేంజ్ చేయమని కూడా నేను చెప్పాను. ఇది ఇప్పుడు దాకా చేసింది. ఇకపోతే నాకు అర్థమైనంత వరకు మీరు చెప్తున్న డిమాండ్లు మేజర్గా 3: అంబులెన్స్ ఒకటి, అమ్మాయిల హాస్టల్లో మెడికల్ హెల్ప్ ఒకటి, మూడోది అమ్మాయి మాధుర్యకి ఏం చేయగలం, ఈ 3 అంతే కదా మేజర్గా. సో వాటిలో ఫస్ట్ది అంబులెన్స్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ అని నేను చెప్తున్నా, కానీ మీరు 15 రోజులు 10 రోజులు అంటే కుదరదు అని అంటున్నారు. ఫైల్ ప్రాసెసింగ్ చేయకుండా నేనుగా మన పర్సనల్ వెహికల్ కొన్నట్టు డబ్బులు కట్టేసి తెచ్చుకోవడం కుదరదు యూనివర్సిటీలో. కాబట్టి ఒక అంబులెన్స్ని వెంటనే హైర్ చేసుకుందాం, ప్రైవేట్ అంబులెన్స్ని. ఈ రోజే వీలైతే ఈ రోజే డైలీ బేసిస్ మీద హైర్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే, అది కొత్త అంబులెన్స్ వచ్చేంత వరకు ఇది మనం హైర్ చేసుకుందాం ఆన్ డైలీ రెంట్ బేసిస్. ఒకటి. రెండవది అమ్మాయిల హాస్టల్లో ఇది
డెఫినెట్గా అరేంజ్ చేయాలమ్మా. ఇన్ఫ్యాక్ట్ నాకు మ్యాట్రన్ స్టివార్డ్ అంటే హాస్టల్లోనే ఉండాలి, ఒక రెసిడెంట్ ట్యూటర్ ఉండాలి, ఒక మ్యాట్రన్ హాస్టల్లోనే ఉండాలి. ఈ పరిస్థితి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడే ఇట్లనే ఉంది. దానికి ఏది ఇప్పుడన్నా కాంపౌండ్ వాల్ ఉంది, అప్పుడైతే కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఎవరైనా రావడం ఎవరైనా పోవడం ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి. సో దీనికోసం కూడా డెఫినెట్గా ఇప్పుడు వెంటనే ఒకరిని డాక్టర్ కాకపోయినా నర్సింగ్ ఉన్న వాళ్ళు ఎవరినైనా విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంటనే అరేంజ్ చేద్దాం. దట్ ఐఎమ్ అజ్యూరింగ్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాను. ఇంకా మూడవది మాధుర్య కుటుంబానికి ఏం చేయగలమని ఈరోజే వాళ్ళు ఏదో ఫార్మాలిటీస్లో ఉంటారు, నిన్న సండే అని చెయ్యం ఇవాళ చేస్తామన్నారు. అది అయిపోగానే వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆర్ రిక్వెస్టింగ్ డెఫినెట్గా వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొని దాని మీద యాక్ట్ చేద్దాం. అది ఎక్స్గ్రేషియానా ఇంకొకట ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ పోస్ట్ మాస్టర్. సో వాళ్ళ పక్క నుంచి కూడా మనము వాళ్ళ రిక్వెస్ట్ తీసుకొని నిన్న మనమే అంబులెన్స్ అరేంజ్ చేసి మొత్తం డాక్టర్స్ని సండే అక్కడ జరగదు ఏ ప్రొసీజర్, కానీ వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారు, వార్డెన్ గారు, రిజిస్ట్రార్ నేను అందరూ ఉండి పిలిపించి ఫోరెన్సిక్ డాక్టర్ని ఆ ప్రొసీజర్ వాళ్ళు అడిగింది ఒక్కటే నిన్న, మాకు హాఫ్ అన్ అవర్లో అమ్మాయిని ఇప్పించండి మేము వెళ్ళిపోతాం, మాకు ఇంకేం వద్దన్నా. ఆ పరిస్థితి మనం వేరే విషయాలు మాట్లాడే పరిస్థితి కాదు కదా. అందుకని వెంటనే అలా పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ యూజ్ చేసి డాక్టర్ని వెంటనే పిలిపించి ఆ ప్రొసీజర్ చేసి వాళ్ళకి అప్పించడం జరిగింది. ఇప్పుడు ఇది ఈరోజు వాళ్ళ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ రిక్వెస్ట్ ఏదో తీసుకొని మనం డెఫినెట్గా ఏం చేయాలో అది డెఫినెట్గా చేద్దాం. సరేనా? ఈ 3 డిమాండ్స్ 3 ఆన్సర్స్. అది ఆల్రెడీ అది మీరు విద్యార్థులే కాదు మనం డాక్టర్స్ నెగ్లెక్ట్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎవరైతే నెగ్లెక్ట్ ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేయండి, అవసరం లేదు. అసలు ఒక ఆమె ఉంది, అసలు నెగ్లెక్ట్ అసలు డాక్టర్ కోర్స్ చేసిందో లేదో కూడా తెలియదు. నేను చెప్తున్నా, ఆదివారం నాడు వైద్య సదుపాయాల్లో ఒక విద్యార్థిని ఎంఎస్ బయోటెక్నాలజీ మృతి చెందడం తీవ్ర విచారం చేస్తూ వెంటనే క్రింద తెలిపిన డిమాండ్లను అంగీకరించి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. డిమాండ్ నెంబర్ 1, తక్షణమే విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ప్రైమరీ హెల్త్ సెంటర్లో రెగ్యులర్ వైద్యులు అందుబాటులో ఉండాలి. విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని లేడీస్ హాస్టల్లో ఒక నర్సుని, మెడికల్ కిట్ని అందుబాటులో ఉంచాలి. ఎల్లప్పుడూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ను ఉండాలి. విద్యార్థులకి మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి. హాస్టల్లో పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. 2 కొత్త అంబులెన్స్లను వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి నెలకు ఒకసారి వైద్య పరీక్షలు స్టూడెంట్స్కి నిర్వహించాలి. చనిపోయిన అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి 30 లక్షల కంపెన్సేషన్ ఇవ్వాలి. అలాగే యుక్త వయసులో ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి జరిగిన అవమాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఒక ఉద్యోగ భరోసాని ఇవ్వాలి. బాధితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇట్లు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, విద్యార్థినులు. అది హార్ట్ అటాక్, స్కిన్ ఎలర్జీ, ఓవర్ డోస్ వల్ల తీసుకుంది అని చెప్తున్నారు. రైటే, హాస్పిటల్ అంటే మేము 3-4 టైమ్స్ మేము వార్డెన్కి కాల్ చేసాము, లిఫ్ట్ చేయలేదు. అక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ లేట్ అయింది. అంబులెన్స్ కూడా మేము చేస్తే రాదు, మా స్కీమ్ వార్డెన్ అయినా చేయాలి, వార్డెన్ అయినా చేయాలి. అది ఎందుకు సార్? అర్జెంట్గా మేము చేయాలంటే మాకు కూడా అవైలబుల్లో ఉండాలి కదా, మేము చేయాలన్నా కూడా. ఒక్కసారి వాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ కోసం మేము వెయిటింగ్ చేస్తూ ఉంటే మా పెయిన్స్, మా నొప్పి అవన్నీ మాకే తెలుస్తాయి కదా సార్, మా నొప్పి మాకే తెలుస్తుంది. కాబట్టి మేము ఇన్ని డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్లో ఒక నర్స్ ఉండాలి, ఎనీ టైం 24/7 ఉండాలి, ఒక కిట్ ఉండాలి. అంబులెన్స్ కూడా సరిగ్గా లేదు, మీరు చూస్తున్నారు, ఇవాళ వరకు చూసారు కూడా, అంబులెన్స్ కూడా సరిగ్గా లేదు. అంబులెన్స్ కూడా మాకు కావాలి సార్. ఇవి సార్ మా డిమాండ్స్, తొందరగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. మెడికల్ ఉంది కానీ దాంట్లో కావాల్సిన మెడిసిన్స్ లేవు. డాక్టర్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు వేస్ట్. ప్రతిదీ పేరుకి చెప్పుకోవడానికే కానీ వాళ్ళు ఎవరు దేనికి
యాక్షన్ అయితే వాళ్ళు తీసుకోవడం లేదు, మాకు కరెక్ట్ మెడిసిన్స్ కూడా లేవన్నమాట. సార్ బ్లడ్ టెస్ట్ కూడా ఉంది, లేదని చెప్పలేదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం చెయ్యరు. ఉంది కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకైతే చేస్తారు. స్టూడెంట్స్ పరంగా ఒక్కసారి సార్ వాళ్ళు వెళ్ళి ఒక స్టూడెంట్ లాగా నార్మల్ కామన్ లాగా స్టూడెంట్ లాగా వెళ్తే మాత్రం అసలు చేయరు. అదే డాక్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. డాక్టర్స్ స్టూడెంట్స్ లాగా ఒక్కసారి వెళ్ళమని చెప్పు, వాళ్ళు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులుగా ముట్టడించడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున ఉదయం 6 గంటల సమయంలో బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ అమ్మాయి మాధుర్య హార్ట్ అటాక్తో చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా గత 2 నెలల కిందటనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సరైన అంటే వైద్యం అందాక అక్కడ ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అదే ఈ ఎస్కే యూనివర్సిటీలో కూడా రిపీట్ కావడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికే యూనివర్సిటీ యంత్రాంగం కూడా ఖచ్చితంగా విద్యార్థులకు అంబులెన్సు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్లను కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి మేము యూనివర్సిటీ యంత్రాంగాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఈ యూనివర్సిటీ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థిని బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మాధుర్య చనిపోవడం చాలా బాధాకరం. ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఇక్కడ ఉన్న అధికారులే అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న డాక్టర్లు డాక్టర్లు నెలకు 1,50,000 రూపాయలు శాలరీ తీసుకొని ఒక అర్ధగంట మాత్రమే ఇక్కడ పని చేస్తున్నటువంటి విషయం మనం పర్టికులర్గా చూస్తున్నాం. అదేవిధంగానే అతను ఏదో బయట ప్రైవేట్గా మెడిసిన్ తీసుకొని అక్కడ 200 టోకన్లు చూసుకుంటూ ఇక్కడ 24 అవర్స్ డాక్టర్ ఇక్కడ ఉండాల్సిన డాక్టరు అక్కడ ప్రైవేట్గా మెడిసిన్ పెట్టుకోవడము చాలా బాధాకరం. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా సరైన వైద్యం కల్పించకపోవడం యూనివర్సిటీ యంత్రాంగం వీసీ అయితేనేమి రిజిస్టర్ అయితేనేమి తక్షణమే చర్యలు తీసుకొని వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ వైఎస్ఆర్ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ విద్యార్థి సంఘాల అన్నిటి కూడా అమ్మాయికి అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలుగా వాళ్ళకి ఏవైతే ఎక్స్గ్రేషియా కావాలో అన్ని విధాలుగా చూసుకోవాలనేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాధుర్య మరణం వాస్తవంగా చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి దేశానికే ఎంతోమంది మేధావులు అందించినటువంటి ఈ విశ్వవిద్యాలయంలో కనీసం అంటే వైద్య సదుపాయం అందలేక విద్యార్థి మరణం అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ మేమంతా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీసీ భవనాన్ని ముట్టడిస్తే ఇక్కడ అంబులెన్స్ తీసుకొని వచ్చారు. ఈ అంబులెన్స్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవు. అంటే ప్రథమ చికిత్స చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ యూనివర్సిటీలో లేకపోవడం దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్యూబ్లు కానీ లేదంటే బ్యాండేజ్ కానీ పూర్తిగా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మాత్రమే ఈ యొక్క అంబులెన్స్లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది ఈ యొక్క ప్రభుత్వం అయితేనేమి యూనివర్సిటీ యంత్రాంగం అయితేనేమి ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థుల పట్ల వైద్య సదుపాయాలకు లేక ఏ విధంగా నోచుకోవడం లేదో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, 10 రోజులు టైం ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు, కొత్త అంబులెన్స్ ఏర్పాటు చేద్దామని, అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ వీసీ ఛాంబర్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం.